హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. కాంగ్రెస్ లిస్టు వచ్చేసింది. మొత్తం 114 మందితో కూడిన లిస్టు, అభ్యర్థుల లిస్టు, అసెంబ్లీకి సంబంధించిన లిస్టు విడుదలైంది. వాస్తవానికి అంటే ఢిల్లీలో ఇప్పటికే రిలీజ్ చేసిన లిస్టును వైఎస్ షర్మిల, ఏపీ కాంగ్రెస్ బాధ్యురాలు వైఎస్ షర్మిల మళ్ళొకసారి ఇడుపులపాయ వేదికగా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర ఆ లిస్టును పెట్టి అక్కడనే ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేశారన్నమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె ఎక్కొచ్చిన ఫ్లైట్, ఢిల్లీ నుంచి ఎక్కొచ్చిన ఫ్లైట్ సీఎం రమేష్ది. అంటే బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్లైట్లో, చార్టెడ్ ఫ్లైట్లో ఆమె ఢిల్లీ నుంచి ఆంధ్రాకి వచ్చి, ఆంధ్రా నుంచి ఇడుపులపాయకి పోయి ఈ లిస్టు రిలీజ్ చేసిందనమాట. బీజేపీ ఎంపీ హెలికాప్టర్లో తిరుగుతున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. మరి ఇవేం లోపాయికారి ఒప్పందమో, ఈ లిస్టులో ఉండే ఆంతర్యం ఏందో అంత చిత్ర విచిత్రంగా ఉందన్నమాట. ఒకవైపు ఏమో చంద్రబాబు వదిలిన బాణం అని చెప్పి ఈమె మీద విమర్శలు, మరోవైపు జగనన్న మీద యుద్ధం చేస్తున్నానని చెప్పి ఇంకొక వైపు ఈమె మాట్లాడుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి సర్కారు అక్రమాలు, ఈ వాలంటీర్ వ్యవస్థ మీద విరుచుకుపడుతుంది. మరోవైపు పెన్షన్ 5,000 ఇస్తాం, ఇంట్లో ప్రతి మహిళకు 8,000 ఇస్తాం, 15,000 ఇస్తాం అని చెప్పి నోటికొచ్చిన హామీలన్నీ చెప్తా పోతున్నారు. ఇవన్నీ ఎలక్షన్స్లో వర్కౌట్ అవుతాయా? జనరల్గా ఎలక్షన్స్లో ఏ పార్టీకైనా, ఏ అధ్యక్షురాలకైనా, ఏ లీడర్కైనా ఒక సెల్ఫ్ బ్రాండ్ ఇమేజ్ అనేది ఉంటుంది. ప్రతిదీ కాపీ పేస్ట్ లాగా జగన్మోహన్ రెడ్డి ఫాలో అయిందే ఫాలో అవుతా, ఇదేం తరికనో అర్థం కాలే. సరే, వాళ్ళ సంగతి ఎట్టన్నా ఉన్నాం కానీ ఒకసారి ఇవే ఎట్లా లిస్టు రిలీజ్ చేసిందో ఒకసారి చూద్దాం. ఇది కథ. ఇది సీఎం రమేష్ ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్. ఇది లిస్టు. మొత్తం 114 మందితో కూడిన లిస్టును విడుదల చేసిర్రు అనమాట. ఇప్పటికే 6 ఎంపీ అభ్యర్థుల లిస్టు కూడా వచ్చినట్టు తెలుస్తుంది కానీ ఇంకా ఫైనల్గా రాలేదు. ఇక్కడ ముఖ్యంగా అంటే ఈ అడ్రస్ లేని వాళ్ళంతా ఈ లిస్టులో ఉన్నారు. వాస్తవానికి అంటే వైసీపీ నుంచి 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు టికెట్ దక్కని, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, తర్వాత ఎలిజా, ఈ 2 కూడా కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ తరఫున టికెట్లు తెచ్చుకున్నారనమాట. వీళ్ళతో పాటు ఇంకా అన్ని చదవడం కరెక్ట్ కాదేమో. అంటే ఊరు పేరు లేని వాళ్ళంతా ఈ కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేస్తుంటే అసలు నేలగరిచిన పార్టీ ఆంధ్రప్రదేశ్లో. టైం వేస్ట్ ఎందుకు బొక్క. కానీ కీలకమైన నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఇచ్చాపురం మూసుపత్రి చక్రవర్తి రెడ్డి, తర్వాత నరసన్నపేట మంత్రి నరసింహమూర్తి రాజాం. ఇచ్చాపురం నుంచి మాసుపత్రి చక్రవర్తి రెడ్డి, పలాస మజ్జి త్రినాథ్ బాబు, పాతపట్నం కొప్పురోతు వెంకట్రావు, శ్రీకాకుళం పైడి నాగభూషణ్ రావు, ఆమ్దాల వలస సన్నపాల అంజీరావు, ఎచ్చెర్ల కరిమజ్జి మల్లేశ్వరరావు, నరసన్నపేట మంత్రి నరసింహమూర్తి రాజాం, కంబాల రాజవర్ధన్, పాలకొండ సర్వ చంటిబాబు, పార్వతీపురం బత్తిన మోహన్ రావు, సాలూరు మువ్వల పుష్పరావు, చీపురుపల్లె తుమ్మగంటి సూరినాయుడు, గజపతి నగరం గడపు కుర్మినాయుడు, విజయనగరం సతీష్ కుమార్ సుంకరి, విశాఖపట్నం ఈస్టు గుత్తుల శ్రీనివాసరావు, మాడ్గుల బీబీఎస్ శ్రీనివాసరావు, పాడేరు సాతక బుల్లిబాబు, అనకాపల్లి ఇళ్ల రామ గంగాధర్రావు, పెందుర్తి పిరిడి భగత్, పాయకరావుపేట బోని తాతారావు, తుని గేలం శ్రీనివాసరావు, ప్రతిపాడు ఎన్వివి సత్యనారాయణ, పిఠాపురం మేడపల్లి సత్యానందరావు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు. తర్వాత ఆయన ప్రత్యర్థిగా వంగగీత కాంగ్రెస్ పార్టీ నుంచి మాదేపల్లి సత్యనారాయణ పోటీ చేస్తున్నట. తర్వాత కాకినాడ రూరల్ శ్రీమతి పిల్లి సత్యలక్ష్మి, పెద్దాపురం దొరబాబు తుమ్మల, అనపర్తి డాక్టర్ ఎల్లా శ్రీనివాసరావు, కాకినాడ సిటీ చెక్క నూకరాజు, రామచంద్రాపురం కోట శ్రీనివాసరావు, ముమ్మడివరం పాలెపు ధర్మారావు, అమలాపురం ఐతబత్తుల సుభాషిని, రాజోలు సారెల్ల ప్రసన్నకుమారి, కొత్తపేట రౌతు ఈశ్వర్రావు, మండపేట కామన ప్రభాకర్ రావు, రాజానగరం ముండ్రు వెంకట శ్రీనివాస్, రాజమండ్రి సిటీ బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న, రాజమండ్రి రూరల్ బాలేపల్లి మురళీధర్, జగ్గంపేట మారుతి వివి జ్ఞానేశ్వరరావు, కోవూరు అరిగే అరుణకుమారి, నిడదవోలు పెద్దిరెడ్డి సుబ్బారావు, పాలకొల్ కొల్కులూరి అర్జున్ రావు, నర్సాపురం కనూరి ఉదయ భాస్కర కృష్ణప్రసాద్, భీమవరం అంకెం సీతారాములు, ఉండి వెగేష వెంకట గోపాల కృష్ణం, తణుకు కడాలి రామారావు, తాడేపల్లిగూడెం మారీడు శేఖర్, ఉంగుటూరు పాతపాటి హరికుమారరాజు,
దెందులూరు ఆలపాటి నరసింహమూర్తి, పోలవరం సృజన దువ్వెల, చింతలపూడి ఉన్నమట్ల రాకాడ ఎలిజా. ఇది సిట్టింగ్ ఎమ్మెల్యే అనమాట. చింతలపూడి వైసీపీ నుంచి అంటే అక్కడ టికెట్ దక్కకపోవడంతో ఆయన పార్లమెంట్కి పంపిద్దాం అనుకుంటే ఒప్పుకోలేదు. తీరా అంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో చింతలపూడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎలిజా పోటీ చేస్తున్నారన్నమాట. తిరువూరు లాం తాంతియా కుమారి, నూజివీడు కృష్ణమార్యుడు, గుడివాడ వద్దడి గోవిందరావు, గుడివాడలో కొడాలినానికి పోటీగా అనమాట. కైకలూరు బొడ్డు నోబుల్, పెడన సొంటి నాగరాజు, మచిలీపట్నం అబ్దుల్ మతీన్, అవనిగడ్డ అంది శ్రీరామమూర్తి, పామర్రు డివై దాస్, పెనమలూరు ఎలిసాల సుబ్రహ్మణ్యం, మైలవరం బొర్రా కిరణ్, నందిగామ మంద వజ్రయ్య, పెదకూరపాడు పమిడి నాగేశ్వరరావు, తాడికొండ చిలక విజయ్ కుమార్, పొన్నూరు జక్క రవీంద్రనాథ్, వేమూరు బురగ సుబ్బారావు, ప్రతిపాడు కొరివి వినయకుమార్, గుంటూరు ఈస్ట్ షేక్ మస్తాన్ వలీ, చిల్కలూరుపేట మద్దుల రాధాకృష్ణ, నర్సారావుపేట షేక్ మహబూబ్ బాషా, వినుకొండ చెన్న శ్రీనివాసరావు, గురుజాల తీయగూర యలమందరెడ్డి, మాచర్ల రామచంద్రారెడ్డి ఎరమల, దర్శి పుట్లూరి కొండారెడ్డి, అద్దంకి అడుసుమిల్లి కిషోర్ బాబు, ఒంగోలు బుట్టి రమేష్ బాబు, కందుకూరు సయ్యద్ గౌస్ మొయినుద్దీన్, తర్వాత కందుకూరు కొండపి శ్రీపతి సతీష్, మార్కాపురం షేక్ సైదా, గిద్దలూరు పగడాల పెద్దరంగస్వామి, కనిగిరి శ్రీమతి కదిరి భవానీ, ఆత్మకూరు చేవూరు శ్రీధర్ రెడ్డి, కోవూరు నిమ్రమాంక మోహన్, నెల్లూరు రూరల్ షేక్ ఫయాజ్, సర్వేపల్లి పూల చంద్రశేఖర్, గూడూరు వేమయ్య చిలుకూరి, సుల్లూరుపేట గడి తిలక్ బాబు, ఉదయగిరి సోము అనిల్ కుమార్ రెడ్డి, బద్వెల్ నీరుగట్టి దొర విజయ జ్యోతి, కోడూరు గోసాల దేవి, రాయచోటి షేక్ అల్లాబక్ష్, నందికోట్కూరు తోగూరు ఆర్థర్, ఈయన కూడా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనమాట. నంద్యాల గోకుల కృష్ణారెడ్డి, కొడుమూరు పరిగెళ్ళ మురళీకృష్ణ, రాయదుర్గు చిన్న అప్పయ్య, ఉరవకొండ మధుసూదన్ రెడ్డి, గుంతకల్ కావలి ప్రభాకర్, తాడిపత్రి గుజ్జల నాగిరెడ్డి, సింగనమల సాకె శైలజనాథ్, రాప్తాడు ఆది ఆంధ్ర శంకరయ్య, మడకశిఖర కరికెర సుధాకర్, హిందూపూర్ వి నాగరాజు, పెనుకొండ పి నరసింహప్ప, పుట్టపర్తి మధుసూదన్ రెడ్డి, కదిరి కెఎస్ షాన్వాజ్, తంబలపల్లి ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి, పీలేరు బి సోమశేఖర్ రెడ్డి, మదనపల్లి పవన్ కుమార్ రెడ్డి, పుంగునూరు డాక్టర్ మురళీమోహన్ యాదవ్, చంద్రగిరి కనపర్తి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి డాక్టర్ రాజేష్ నాయుడు పోతుగంటి, సత్యవేడు బాలగురువం బాబు, నగరి పోచారెడ్డి రాకేష్ రెడ్డి, చిత్తూరు తికారాం, పలమనేరు బి శివశంకర్, కుప్పం ఆవుల గోవిందరాజులు, ఆవుల గోపి చంద్రబాబుకు పోటీగా. ఇది లిస్ట్ అనమాట. దీంతోపాటు మరో 6 ఎంపీల లిస్టు కూడా రిలీజ్ అయింది. కడప ఎంపీగా వైఎస్ షర్మిల బరిలో నిలవబోతున్నారు అనమాట. ఈ లిస్టులో అంటే ఒక సాకె శైలజనాథ్ ఇట్లాంటి ఒకరిద్దరు ఫిగర్స్ తప్పిస్తే ఎవరు కూడా పెద్దగా లైమ్ లైట్లో లేని వాళ్ళనమాట. దీనికి తోడు కాంగ్రెస్ ఫేస్ అంటేనే రఘువీరారెడ్డి గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి మడకశిఖర్ నుంచి ఇంచుమించు 30,000 ఓటు బ్యాంకును సాధించారు. ఈసారి ఆయన అటు ఎంపీ కానీ ఇటు ఎమ్మెల్యే కానీ పోటీ చేయనని చెప్పి ససేమిరా అనడంతో ఆయనకు టికెట్ దక్కలేదు, ఇవ్వలేదు. సో ఇవి కాంగ్రెస్లో చోటు చేసుకున్న పరిణామాలు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.